చందమామ కథ. మహాబలుడు. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఒకనాడు ఆ రాజు మంత్రులతోటి తక్కిన ఉద్యోగులతోటి నిండు కొలువు తీర్చి ఉండగా ద్వారపాలకుడు లోపలకు వచ్చి, ప్రభు, ఎవరో మహాబలుడట వచ్చి ద్వారం వద్ద ఉన్నాడు, ప్రభువు వారి దర్శనం చేయించమని కోరుతున్నాడు అన్నాడు. రాజు ప్రవేశపెట్టు అన్నాడు. ద్వారపాలకుడు చిత్తం అంటూ వెళ్లిపోయాడు. సభలోని వారి దృష్టి అంతా ఒక్క మాటు ద్వారం వైపు మళ్ళింది. పిక్కటిల్లిన కండలతో విశాలమైన రొమ్ము, ఆజానుబాహువులు, బలమైన కాళ్లు గల వస్తాదెవరో సభలోకి ప్రవేశించబోతున్నాడు అనుకున్నారు వాళ్ళంతా. కాని చూస్తిరి గదా, ఎండిపోయిన ములక్కాళ్లాగా ఉన్న సన్నపాటి బక్కవాడొకడు ద్వారపాలకుడి వెనకాలే లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించి రాజుగారికి నమస్కారం చేసి జయీభవ విజయీభవ అని నినాదం చేయడం మొదలుపెట్టాడు. రాజుగారు చేదరించుకొని, ఆగ, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఉఫ్ఫుమని ఊదితే ఎగిరిపోయే బక్కవాడివి నువ్వు, మహాబలుడని పేరు పెట్టుకున్నావేంటి అన్నారు. అందుకు వాడు వెంటనే, మహాప్రభు, ఆ పేరు నేను పెట్టుకున్నదా? నా శిష్యులంతా నా గురించి అలా చెప్పుకోవడం వల్ల ఆ పేరు వాడుకలోకి వచ్చేసింది అన్నాడు. ఏమిటి, నీకు శిష్యులు కూడా ఉన్నారా అన్నారు రాజుగారు. అట్లయితే నా సంగతి తమకేమీ తెలియదన్నమాట. చిత్తగించండి. కైలాస పర్వతాన్ని ఎత్తిన రావణాసురుడు నా శిష్యుడు. ఆ రావణుణ్ణి చంకన పెట్టుకుని 7 సముద్రాల్లోనూ ముంచి ఏడిపించిన వాలి నా అభిమాన శిష్యుల్లో ఒకడు. ఆ వాలితో ముష్టి యుద్ధం చేసిన సుగ్రీవుడు, సుగ్రీవుడి మంత్రి అయిన హనుమంతుడు, ఆ హనుమంతుడు గురువైన జాంబవంతుడు, వీళ్ళంతా కూడా నా శిష్యులే అని చెప్పాడు. అయితే నువ్వు రామాయణ కాలంలోని వాడివన్నమాట అని అన్నాడు రాజు. రామాయణమే కాదు, మహాభారత కాలం నాటివాణ్ణి కూడాను ప్రభు. కాకపోతే జట్టుమల్లులని పేరు పడ్డ జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు, హిడింబాసురుడు, దుర్యోధనుడు, వీళ్ళందరినీ చంపిన భీమన్న, వీళ్ళందరూ నా దగ్గర శిక్షణ తీసుకున్నారు అని చెప్పాడు. వీళ్ళంతా చనిపోయి చాలా కాలమైంది కదా, నువ్వు ఒక్కడివి ఇంతకాలం ఎలా బతికావు అని మళ్ళీ అడిగాడు రాజు. బతకడానికి ఏముంది ప్రభు, నేను హనుమంతుడు, జాంబవంతుడు మళ్ళీ చిరంజీవిని. కాని కడుపు నిండా తిండి లేనప్పుడు బతికేం లాభం? తిండి లేక శుష్కించి బక్కవాణ్ణి అయిపోయాను. నన్ను ఎరుగున్న వాళ్లే ఆనవాలు పట్టలేని స్థితిలోకి మారాను. కనుక నన్ను ఎరగని తమరు ఉఫ్ఫుమని ఊదితే ఎగిరిపోతావు అనడంలో ఆశ్చర్యమేముంది అన్నాడు. సరే, అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అన్నారు రాజావారు. నన్ను తమ కొలువులో ఉంచుకోండి, కడుపు నిండా తిండి పెట్టండి. తిండి పుష్టితో నా పూర్వపు కంఠ పుష్టి వచ్చి అప్పుడు తమరు ఎంత బరువు పని చేయమన్నా చేస్తాను, కొండ మొయ్యమంటే మోస్తాను అన్నాడు మహాబలుడు. రాజుగారికి అదేమిటో చూద్దాం అనిపించింది. ఆ పట్టణానికి పక్కనే ఎత్తైన కొండ ఒకటి అడ్డుగా ఉండి గాలి రాకుండా చేస్తూ చాలా ఇబ్బందిగా ఉంది. వీడి కొన్నాళ్లు భోజనం పెట్టించి బలం పుంజుకున్న తర్వాత వీడి చేత ఆ కొండను మోయించుకు వెళ్లి దూరంగా ఎక్కడైనా పారవేయిస్తే దాని పీడ వదిలిపోతుందనుకున్నాడు రాజు. వెంటనే మంత్రితో, మంత్రి, ఇతగాడికి రోజు ఇష్టమైన పదార్థాలతో సుష్టుగా భోజనం పెట్టించు అని ఆజ్ఞాపించి మంత్రి ఏదో మనవి చేయబోతుంటే వినిపించుకోక ఆనాటికి కొలువు చాలించాడు. మంత్రి మనవి చేయబోయినదేమిటంటే, ప్రభు, వీడెవడో తిండి కోసం వచ్చిన మోసగాడు, కాకపోతే వీడేమిటి హనుమంతుడికి జాంబవంతుడికి గురువేమిటి అని. కాని అతని మాట వింటేగా రాజు, చేసేది లేక మంత్రి రాజాజ్ఞ ప్రకారం లడ్డూలతోటి, ఫేణిలతోటి, పాయసాలతోటి రోజు ఆ బక్కవాడికి భోజనం పెట్టిస్తూ వచ్చాడు. ఆ బక్కవాడు మరి కొద్ది రోజుల్లోనే బాగా పూటెక్కి బలిశాడు. రాజుగారు ఒక మారు వాడిని రప్పించి, ఏమోయ్, నీకు బలం వచ్చిందా, ఇక కొండను మోయగలవా అన్నాడు. బలం వచ్చింది ప్రభు, తమరి దయవల్ల ఒక్కటి కాదు 50 కొండలు మోయమన్నా మోస్తా అన్నాడు వాడు. అంత ధైర్యంగా వాడు చెబుతుంటే మంత్రికి ఆశ్చర్యం వేసింది. రాజుగారు తమ జ్యోతిష్కుడిని రప్పించి కొండ మోయడానికి మంచి ముహూర్తం ఒకటి పెట్టించారు. మహాబలుడు కొండ మోయబోతున్నాడన్న వార్త ఆ పట్టణంలోనే గాక దేశ దేశాలమ్మట పాకింది. ఇలాంటి గొప్ప
గొప్ప వింత చూసి రావడానికి దేశాల నుంచి జనులు గుంపులుగా వచ్చి ముహూర్తం వేళకు కొండ వద్దకు చేరుకున్నారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయక అనుకున్న వేళకి మహాబలుడు కొండ వద్దకు వచ్చి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు, ఈ కొండను మోసుకువెళ్లి ఎక్కడ పడేయమంటారు అని అడిగాడు. రాజుగారు ఒక క్షణం ఆలోచించి, ఈ కొండను తీసుకుపోయి ఆ సముద్రంలో పడేసి రాబోయ్ అన్నారు. మహాబలుడు పై మీదనున్న తువాలు చుట్టుకుదురులాగా చుట్టి నెత్తి మీద పెట్టుకుని చూడ్డానికి వచ్చిన లక్షలాది జనానికి ఎదురుగా కొండ పక్కన గొంతు కూర్చుని వాళ్లతో, అయ్యలారా, మీరంతా కాస్త సాయం బట్టి ఈ కొండను నా నెత్తి మీదకి ఎత్తండి. ప్రభువులు ఆజ్ఞాపించిన ప్రకారం దీన్ని మోసుకుపోయి ఆ సముద్రంలో పడేసి చక్కా వస్తాను అన్నాడు. ఈ మాట వినడంతోనే వాళ్ళంతా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. రాజుగారు కనిపెట్టుకున్నారు, త్వరగా రండి, ఆలస్యం చేయకండి అని హెచ్చరించాడు మహాబలుడు. కొండను ఎవరు సాయం పట్టగలరు అన్నారు వాళ్ళంతా. ఇంతమంది చేరి కాస్తంత సాయం పట్టలేని కొండను నేను ఒక్కడిని మోస్తే చూద్దామని వచ్చారా? వెళ్ళండి వెళ్ళండి అన్నాడు మహాబలుడు. రాజుకు ఆ మాట సబబుగానే కనిపించి, ఎత్తేవాళ్లు లేనప్పుడు వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం అనుకుంటూ తన కోటకి వెళ్లిపోయాడు. మహాబలుడు చేసిన యుక్తికి మెచ్చుకొని ప్రజలంతా నవ్వుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు. ఇదంతా చూసి మంత్రి నెత్తినోరు బాదుకున్నాడు.